నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కాణిపాకం వినాయకుడిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. కాణిపాకంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడి. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో రేపు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే ఫిర్యాదుదారులు జిల్లా కలెక్టరేట్కు రావాలి. ప్రజలకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి. జనగణన 2027లో భాగంగా ఇంటింటి నుండి సమాచారం సేకరించే విధానాన్ని పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. జనగణన గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మునినాయుడులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సత్య ప్రమాణాలకు నిలయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని కోరితే కోరిన కోరికలను తప్పనిసరిగా నెరవేరుతాయని తెలిపారు. అలాగే కాణిపాకం ఆలయంలో 60 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉండడం సంతోషకరమని తెలిపారు. ఆలయ భద్రతకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ప్రస్తుతం ఉన్న 190 సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఆలయం ఉందని, భద్రతా ఏర్పాట్ల విషయంలో ఒక ప్రత్యేక ప్రణాళికతో ఏఐ కన్వెన్షన్ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా అదృష్టం. కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శించుకోవటం అన్నది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఈ కార్యక్రమానికి, ముఖ్యంగా ఈరోజు దర్శన కార్యక్రమానికి నేను కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత నుంచి ఆలయ అధికారుల దగ్గర నుంచి మా డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా మా సోదరుడు మురళి దగ్గరుండి ఆహ్వానించి ఈరోజు దర్శన భాగ్యం కలిగించినందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనకు తెలుసు, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు అంటేనే ప్రమాణాలకి మారుపేరు. ఇక్కడ ఏదైనా ఒక ప్రమాణం చేస్తే ప్రమాణం తప్పకూడదు అని చెప్పి ఒక గట్టిగా నమ్ముకునే ఒక వ్యవస్థ ఇది. అదేవిధంగా వరసిద్ధి వినాయకుడి దగ్గర ఏ కోరిక కోరినా కూడా కంపల్సరీగా నెరవేరుతుంది అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ టెంపుల్ తాలూకా అభివృద్ధి కూడా లాస్ట్ ఇంచుమించుగా 50-60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి అంతా కూడా నిజంగా అదృష్టవంతుడు మా ఎమ్మెల్యే మురళి. తన ఆధ్వర్యంలో ఈరోజు టెంపుల్ యాజమాన్యం ఆధ్వర్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కాణిపాకం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరగడం అన్నది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్గా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు డైరెక్ట్గా ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు టీటీడీ వాళ్ళు ఇచ్చిన మనకి 25 కోట్ల రూపాయలు పెట్టి ఒక మనకి కళ్యాణ మండపాలు కట్టడం కానీ, ఆల్రెడీ టెంపుల్ దగ్గర నుంచి ఒక 15 కోట్ల రూపాయలు పెట్టి సుమారుగా 100 గదులు నిర్మాణం జరగడం కానీ, అంటే ఓవరాల్గా కాణిపాక దేవాలయానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడే అడిగాను నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, మా ఎమ్మెల్యే గారిని, ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయండి అని. సుమారుగా 190 సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణలో ఈరోజు కాణిపాకం దేవాలయం కూడా ఉంది. కాణిపాకం ఇక్కడ అంటే మనకి ఇక్కడ దాన్ని నిజరూపం ఉంటుంది, కాణిపాకం నిజరూపం ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రమాణాలు కూడా చాలా ఎక్కువగా జరిగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ టెంపుల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ టెంపుల్కి వచ్చే భక్తులు కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యతతో పాటు భద్రతా ఏర్పాట్లు కూడా అంతే కట్టుదిట్టంగా చేయడం జరిగింది. ఈరోజు కాణిపాకం దేవాలయంలో సీసీటీవీ కెమెరా పర్యవేక్షణే కాకుండా వాటిని ఏఐ కన్వర్షన్ చేసి ఎవరైనా దొంగలు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఇటు లోపలికి వచ్చినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు కానీ, ఎవరైనా ఎటువంటి ఇబ్బంది పెట్టేటట్టు ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి కానీ ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఏఐ కన్వర్షన్ కూడా చేస్తున్నారు. ఓవరాల్గా వరసిద్ధి వినాయకుని తాలూకా అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరి మీద కూడా మనస్ఫూర్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ శ్రేణులను ఎవరైతే ఇబ్బంది పెట్టారో అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగని తాము కక్షపూరిత రాజకీయాలకు పాల్పడబోమని, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆదివారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర అభివృద్ధిలో కుంటుపడిపోయిందని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, రాష్ట్ర ప్రజల భద్రతే మా లక్ష్యం అని తెలిపారు.
మహిళలను రక్షణ కల్పించడంలో పోలీసు వ్యవస్థ కఠినంగా ఉందని తెలిపారు. ఎవరైతే మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడతారో అలాంటి వారిని 24 గంటల్లో పట్టుకోవడమే కాకుండా నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కఠినంగా ఉంది అని చెప్పడానికి చాలా ఉదాహరణ చెప్పొచ్చు. ఈ రోజు ఇంతకు ముందు చిత్తూరు జిల్లా ఎలా ఉండేది, ఇప్పుడు చిత్తూరు జిల్లా ఎలా ఉందో మీరు కూడా గమనించుకోండి. ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినా ఇమీడియట్గా 24 గంటల్లో, ఒక చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా వితిన్ 24 నుంచి 48 గంటల్లో నిందితులను పట్టుకుంటున్నాము. పట్టుకోవడం ఒకటి మా బాధ్యత కాదు, పట్టుకున్న తర్వాత ఆ నేరస్తుడికి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా తాలూకా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈరోజు ఫోరెన్సిక్ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కలెక్షన్ చేయడంలో కూడా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ప్లేస్కి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతకుముందు చాలా లేట్ అయిన సందర్భం నుంచి ఈరోజు ఒక గంటలోనే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తున్నారు. ఎవిడెన్స్లు కూడా కలెక్ట్ చేయడంలో కానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఈరోజు వాళ్ళ నిందితులను పట్టుకోవడం కానీ, ఎవిడెన్స్లు కలెక్ట్ చేయడం కానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానివల్లే పోక్సో కేసులను మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే పోక్సో కేసులు లాంటి కేసుల్లో కూడా 3 నెలల నుంచి 4 నెలల కాలంలోనే శిక్ష పడిన సందర్భాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. కాబట్టి మా ఎజెండా ఏదో ఆ నిందితులను పట్టుకున్నాము, అరెస్ట్ చేసాము, జైలుకి పంపించాము అన్నది కాకుండా ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈరోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది. దానికి అందరూ సహకారాలు కూడా అవసరం. ఎవరైతే కక్షపూరితంగా మా మీద వ్యవహరిస్తున్నారో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పాం తప్పించి ఎవరి మీద కూడా మేము కక్ష సాధింపు చేస్తామని మాత్రం ఇప్పుడు చేయలేదు. మేము అలా చేసే ఉద్దేశం కూడా మాకు లేదు. దయచేసి ప్రజలందరూ కూడా, మీరందరూ ముఖ్యంగా గమనించాలి, వైసీపీ వాళ్ళు కూడా గమనించాలి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు మేము అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు కుంటుపడిపోయింది. ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి, సంక్షేమంలో ముందుకు తీసుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాలి. ప్రజల భద్రత అనేది మా బాధ్యత కాబట్టి దాని పరంగా మేము ముందుకెళ్ళాలి. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య ఉత్సవం రోజు స్వామి అమ్మవార్లకు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాల పట్టి మ్రొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం రాత్రి అమావాస్య ఉత్సవాన్ని 4 మాడవీధుల్లో చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ ముత్తలకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ 4 మాడవీధుల్లో ఉత్సవం చేపట్టారు. అమావాస్య రోజున సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతులు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బీకే వెంకటేశులు, డెప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. జనగణన 2027ను గడువులోపు పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులకు, సిబ్బందికి సూచించారు. జనగణన 2027లో భాగంగా ఇంటింటి నుండి సమాచారాన్ని సేకరించే విధానాన్ని శనివారం ఆమె పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఆఫ్ ద్వారా ఏ వివరాలను ఎలా నమోదు చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జనగణన సమాచార సేకరణ ఆలస్యం అవుతుందని తెలిపారు. జనగణన చేసేందుకు 625 మంది ఎన్యూమరేటర్లు, 71 మంది సూపర్వైజర్లు, 21 మంది ఫీల్డ్ ట్రైనర్లు ఉన్నారని, వారందరికీ టార్గెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయినా ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. ఇదేమైనా మీకు ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. ఈ జనగణనలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా అన్ని వివరాలు యాప్లో నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి మధుసూదన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కరుణాకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భారీ రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. సమాజ సేవా భావంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి పట్టణంలోని యువత పెద్ద సంఖ్యలో హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. రక్తదానం చేయడానికి యువకులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సుబ్బారెడ్డి, ఏరియా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మధు, విశ్వభారతి స్కూల్ కరెస్పాండెంట్ శ్రీధర్ విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం అనేది మహాదానమని, ఒకరి రక్తం మరొకరికి ప్రాణాలను కాపాడగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక మంది ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అనారోగ్య సమస్యల కారణంగా రక్తం అవసరమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటువంటి సమయంలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయమని
కొనియాడారు. ప్రతి ఆరోగ్యవంతుడు నిరంతరం రక్తదానం చేయాలని, దీనివల్ల సమాజానికి మేలు జరుగుతుందని తెలిపారు. రక్తదానం ద్వారా మరొకరికి పునర్జన్మ ఇచ్చిన వారుగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులు కూడా రక్తదానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అవసరమైన వారికి తమ రక్తం ఉపయోగపడుతుందనే ఆలోచన ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. సమాజంలో మరింత మంది యువత రక్తదానంపై అవగాహన పెంపొందించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన సేవా సమితి సభ్యులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలను అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో యువతరం సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న బ్లడ్ క్యాంపు చేసిన అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రక్తదానం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రపంచంలో మనిషి సృష్టించలేనిది. కేవలం ఒక మనిషి ద్వారా ఇంకొక మనిషికి దానం చేస్తే మాత్రమే దొరుకుతుంది. ఎవరు కూడా దాన్ని తయారు చేయలేనిది బ్లడ్. ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకి ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఎవరైతే ఆపద సమయంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ సమయంలో బ్లడ్ డొనేషన్ అంటే బ్లడ్ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోయినాయి. రియా హాస్పిటల్స్లో కొరతగా ఉండడంతో ఈ యువతరం సేవా సమితి మేమున్నామంటూ ఒక అడుగు ముందు చేసి రెగ్యులర్గా వాళ్ళ సేవా సమితి పైన అలాగే ప్రజల్లో చైతన్యం కల్పించి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకేసి బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నా పేరు శ్రీధర్, విశ్వభారతి స్కూల్ కరెస్పాండెంట్ని. యువతరం సేవా సమితి గత 14 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము తప్పకుండా 2-3 క్యాంపులు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. రక్తం లేక చాలామంది చనిపోతున్నారు ఈ సమాజంలో. ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. యాక్చువల్గా గత 12 సంవత్సరాల నుంచి యువతరం సేవా సమితి ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇప్పటికే యువతరం సేవా సమితి వాళ్ళు గత 12 సంవత్సరాల నుంచి ఇది 48వసారిగా మనము చెప్పవచ్చు. ఈ టైంలో మనకి అసలే ఇప్పుడు మనకి చాలా సమ్మర్ టైం అనమాట. ఈ టైంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కనెక్ట్ చేయడం చాలా కష్టము. బట్ ఎంత కష్టమైనా కానీ లెక్క చేయకుండా పేషెంట్స్ కోసము ఈ యువతరం సేవా సమితి వాళ్ళు ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కనెక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇలా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల డొనేట్ చేసిన వాళ్ళు కూడా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బీపీ కానీ షుగర్ కంట్రోల్ ఉండడము, ట్రైగ్లిజరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇలా మన బ్లడ్లో చాలా కంట్రోల్గా ఉంటాయి. మనం బయట ఇలా టెస్ట్ చేసుకోవాలంటే చాలా మనీ కూడా చాలా ఖర్చు అవుతుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం టెస్ట్ చేసి డొనేట్ చేసిన వాళ్ళకి మనము చెప్తాము. దీనివల్ల డొనేట్ చేసిన వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు చేసినటువంటి ఒక బ్లడ్ డొనేషన్ వల్ల 3 ప్రాణాలు కాపాడవచ్చు మనం. ఎందుకంటే మనకు దీని నుంచి మనకు కాంపోనెంట్స్ తీస్తామన్నమాట. పిఆర్బిసి కావచ్చు, ప్లాస్మా కావచ్చు, ప్లేట్లెట్స్ కావచ్చు. ఇలా తీయడం వల్ల మనం ఇచ్చిన ఒక బ్లడ్ డొనేషన్ వల్ల ఒక ప్యాకెట్ వల్ల 3 పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. సో ఈ సందర్భంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇలా యువతరం సేవా సమితి వాళ్ళు ప్రతి సంవత్సరం 4 నుంచి 5 క్యాంపులు కూడా జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఇలా చేయాలని నేను ఇలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల మే 18వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంలో, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మండల కార్యాలయంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర మండల అధికారులు, ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారి, ఇతర డివిజనల్ అధికారులు పాల్గొని వినతులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. మండల, రెవెన్యూ, డివిజన్ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలకు సంబంధించి ప్రజలు తమ అర్జీలను మండల కార్యాలయాలు లేక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో తమ వినతులను సమర్పించవచ్చునని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా అవసరమైతే తప్ప అర్జీదారులు వినతులు సమర్పించడానికి వ్యయ ప్రయాసలకు వచ్చి జిల్లా కలెక్టరేట్కు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండల, రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలను నమోదు చేసుకోవడానికి మీకోసం .ap.gov.in ఏపీ.జీఓలో వెబ్సైట్ నందు
వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయాలని తెలిపారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పులను తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి యొక్క ఫోన్ను చెక్ చేసుకోవాలని తెలిపారు. నోటీసులు, ఎండార్స్మెంట్ను వాట్సాప్లో పంపిస్తున్నామని తెలిపారు. ఎండార్స్మెంట్ బై రిజిస్టర్ పోస్ట్ మీరు ఇస్తున్న అడ్రస్కు పంపిస్తున్నామని తెలిపారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్గా పూరించి దానిని సరిచేయాలని తెలిపారు. రిపీటెడ్ అర్జీలు, పాత రసీదును తీసుకురావాలని తెలిపారు. జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రతి సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డైలీ వర్క్ కమిషనర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మే 18వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక కార్యక్రమాన్ని 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు డైలీ వర్క్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877227208 కి కాల్ చేసి మాట్లాడవచ్చునని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి తెలియజేశారు. అర్జీదారులు వినతి రూపంలో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేయు ఫోన్ నెంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సేవా కార్యక్రమంలో నిరుపేదలు, వృద్ధులకు మంచాలు, దిండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సుధా ల్యాబ్ యాజమాని హబీబ్ ఆర్థిక సహకారం అందించగా పలువురు సామాజిక సేవకులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా, సుధా ల్యాబ్ ఓనర్ హబీబ్, ప్రముఖ న్యాయవాది రమేష్ బాబు, సామాజిక కార్యకర్త కొల్లు హరినాథ్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నిరుపేదలు, వృద్ధులకు అవసరమైన మంచాలు, దుప్పట్లు, దిండ్లు అందజేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలు, వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, దుస్తులు అందజేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా నిలబడడమే కాకుండా తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. తుఫాన్ సెంటర్ ప్రాంతంలో పలువురు నిరుపేదలు సరైన మంచాలు లేక నేలపై పడుకుని ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాములు, పురుగులు, బెడదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో వారికి సహాయార్థం మంచాలు, దిండ్లు, దుప్పట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. అదేవిధంగా చిన్నారులకు బట్టలు, పోషకాహార పదార్థాలు కూడా అందజేసినట్లు తెలిపారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొని అవసరమైన వారికి సహాయం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్నవారు తన వంతు సహకారం అందిస్తే ఎంతో మంది నిరుపేదల జీవితాలలో మార్పులు తీసుకురాగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, సేవా సంస్థ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ గ్లోబల్ సెంటర్కి వచ్చి నిరుపేదలైన కుటుంబాలకు వచ్చి వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళు చిన్నపిల్లలు తీసుకొని కింద పడుకుంటా ఉంటే వాళ్లకు అక్కడ ఈ పాములతో, తేళ్లతో, చాలా క్రిమికీటకాలతో చాలా ఆపదలు ఉన్నాయని, చాలా బాధపడుతున్నాయని మా సంస్థకు తెలిసింది. అందుకని మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఈరోజు వచ్చి నిరుపేదలైన వాళ్లకు ఈరోజు కొన్ని మంచాలు, దుప్పట్లు, తర్వాత దిండ్లు, తర్వాత కొన్ని అలాగే బట్టలు, మన సుధా ల్యాబ్ హబీబ్ గారు చిన్నపిల్లలకు కావాల్సిన తినుబండారాలు అంటే వాళ్ళకన్నా బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి కూడా చాలా మందికి 100 మంది పిల్లలకు తెచ్చిచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఇలా సేవ చేయడానికి కారణం ఏమిటంటే సమాజంలో ఎంతో మంది సేవలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ఒక డాక్టర్గా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాగే కొంతమంది లాయర్లుగా రక్షణ కల్పిస్తూ న్యాయం కోసం పనిచేస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రజలకు రక్షించడానికి ఉండి వాళ్ళకు ఎంతో సేవలు చేస్తున్నారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రజలకు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళు కూడా ప్రజలకు సేవ. గత 15 సంవత్సరాలుగా శ్రీకాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా దివ్యాంగులకు ప్రతి నెల సరిపడే ఇంటి సరుకులు ఇస్తూ ఉండడం, అందులో భాగంగా ఈ సంస్థను ఇంకా విస్తరింప చేయాలనే ఉద్దేశంతో హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత మునీర్ బాషా గారు స్లమ్ ఏరియాల్లో కూడా వాళ్ళ బాధలను గుర్తించి నిరుపేద కుటుంబాలను కూడా గుర్తించి ఈరోజు లోబావు సెంటర్ నందు ఇచ్చేసి అక్కడ చిన్నపిల్లలకి కింద పడుకుంటే పాములు క్రిమికీటకాలు భయం ఇలాంటివి గుర్తించి వారికి మంచాలు ఇచ్చి వాళ్ళందరినీ బాగా చదువుకోండి అని కూడా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరఫున చెప్పడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మన సుధా ల్యాబ్ హబీబ్ గారు కూడా ఈరోజు ఈ పిల్లలకందరికి కూడా పౌష్టికాహారం అందరికీ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఈ సంస్థ ద్వారా మరిన్ని చోట్ల ఈ స్లమ్ ఏరియాల్లో ఇలాంటి నిరుపేదలు ఉండే దగ్గరికే మేము వెళ్ళి వారికి కావాల్సిన సదుపాయాలు చేస్తామని, ఈ తొందరలో కూడా ఈ పిల్లలకు కూడా బట్టలు కూడా సరిగా లేవు, ఆ బట్టలను కూడా హబీబ్ గారు సుధా ల్యాబ్ వారు ఇస్తామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాళహస్తి ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రీడర్స్ విద్యార్థులు మరియు గ్రంథాలయ అధికారులతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నెలకు ఆదివారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వారు కూడా ఒక నియోజకవర్గంలో పాల్గొని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం యొక్క విశిష్టతను తెలియపరిచి ప్రజల్లో, విద్యార్థుల్లో, అధికారుల్లో చైతన్యం తీసుకువచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అందమైన ఆంధ్ర రాష్ట్రంగా, ఆరోగ్యవంతమైన, ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనుకోవడం ఆలోచనలో పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు. మనం కూడా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మనం సంకల్పాన్ని తీసుకుని ఒక నిబద్ధతతో పక్కవారికి కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విశిష్టత గురించి తెలియపరుస్తూ చైతన్యం తీసుకురావాలని, విద్యార్థులంతా బాల్యం నుంచే వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చూడాలనే ఆలోచనతో పనిచేయాలని కోరారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు లావణ్య, హరికృష్ణ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్వాహకులు మంజునాథ్, రేవతి, రెడ్ హ్యాట్ టీచర్లు వెంకట సుబ్బారెడ్డి, షణ్ముఖం, విజయ్ కుమార్, పలువురు రీడర్స్ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం రికార్డ్స్లను తనిఖీ చేసి వేసవి విజ్ఞాన శిబిరాలకు విద్యార్థులు ఎందుకు హాజరవుతున్నారనే విషయాన్ని ఆరా తీసి విద్యార్థుల సంఖ్యను పెంచాలి ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మన ప్రథమ శ్రేణి గ్రంథాలయం శ్రీకాళహస్తి నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఒక జవాబుదారీగా ఉండి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చి 2వ శనివారం రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారి హోదాలో కూడా వారు కూడా ఒక నియోజకవర్గం వెళ్లి పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అధికారుల ద్వారా ఏవైతే చేయగలమో అనేది చేపిస్తూ మరి రాష్ట్రం ముందడుగు వేయడానికి ఒక ఆరోగ్యవంతమైన, ఒక పరిశుభ్రమైన, ఆనందమయమైన, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలంతా కూడా మనుగడ సాగించాలని, ఆ రూపంలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు గారి విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరుస్తూ మరి ఈ రోజు ఆ యొక్క ప్రతిజ్ఞ ఏవైతే చేసామో దాంట్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా మన వంతు సహాయంగా మనం 10 మందిని ఈ యొక్క పరిశుభ్రతపై అవగాహన కల్పించి ముందుకు తీసుకుపోయి ఈ ఆనందమైన ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలో మనం పాల్గొంచుకునే అవకాశం కలగాలని, విద్యార్థి దశ నుంచి అటువంటి అలవాట్లు మీకు రావాలని, నేటి బాలుని రేపటి పౌరులు అనే విధంగా మంచి క్రమశిక్షణతో ముందుకు పోతారని ఆశిస్తూ మరి అదేవిధంగా ప్లాస్టిక్ రహిత కార్యక్రమంగా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనకి ప్లాస్టిక్ వల్ల ఎంత ఇబ్బందులు ఉన్నాయో మనందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి. మరి ప్లాస్టిక్ కవర్లు అన్ని తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల, ప్లాస్టిక్ వాడకం వల్ల దీన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది అనే ఆలోచనతో
ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వం విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. ఈరోజు జవాబుదారీగా ప్రతి ఒక్క నాయకుడు కూడా మరి ప్రధానమంత్రి నుంచి, ముఖ్యమంత్రి నుంచి, ఎమ్మెల్యే నుంచి, అదేవిధంగా ఉన్నటువంటి నామినేటెడ్ చైర్మన్ ఉన్నటువంటి, అదేవిధంగా ఉద్యోగస్తులు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో పాల్గొని మీలో చైతన్యం తీసుకొచ్చి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, ఒక అవగాహన తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో మనం పాల్గొంచుకోవాలనే ఆలోచనతో పని చేస్తున్నటువంటి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ మరి ఈ రోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రధాన సమస్యల డిమాండ్ల సాధనకై తలపెట్టిన ధర్నా కార్యక్రమం శ్రీకాళహస్తి డిపోలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ 39 డిమాండ్లతో ఇచ్చిన మెమరాండంలోని సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయక కార్యదర్శి పిఎస్ కుమార్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా డివిజన్ జనరల్ సెక్రటరీ గురవమ్మ, డిపో అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తం, ఆచారి, లింగమూర్తి, గ్యారేజీ అధ్యక్ష కార్యదర్శులు మురళి, రోసయ్య, జిల్లా నాయకులు కేసీ రెడ్డి, డిపో కమిటీ నాయకులు కుప్పయ్య, కె రామకృష్ణ, ఎంఎస్సి బాబు, జి రామకృష్ణ, సెల్వకుమార్, పిఎస్ ప్రసాద్, గురువారెడ్డి, వైకే మూర్తి, రమణ, మురళి, మోహన్ బాబు, సభ్యులు మరియు ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండో రోజు ఈ విరామ సమయంలో ఈ ధర్నాకు ఇచ్చేసినటువంటి జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధు గారికి, అదే గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులకు, డిపో అధ్యక్ష కార్యదర్శులకు, నాతోటి ఉద్యోగస్తులందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొన్న ఇచ్చినటువంటి మెమోరాండంలో 39 పాయింట్లు ఉన్నాయి. కొన్ని నిన్న చెప్తున్నాము, తర్వాత కొన్ని ఈరోజు మనము న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దిశగా సానుకూలంగా గేట్ మీటింగ్ల ద్వారా మేనేజ్మెంట్కి తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ మెమోరాండం రూపంలో ఆర్టీసీ మేనేజ్మెంట్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ తమాషీలో మన న్యాయమైన డిమాండ్ల కోసం మనం చేస్తుంటే మనల్ని రెచ్చగొట్టే విధంగా చైర్మన్ మాట్లాడడం చాలా బాధాకరం. ఆర్టీసీలో ప్రజలు రోజు రోజుకి స్క్రాప్ అయిపోతున్నాయి. ఆర్టీసీఏ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ నడపాలనే ఉద్దేశంతో మనం మాట్లాడుతుంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులు కొనే పరిస్థితుల్లో లేము, దాన్ని పరిస్థితుల్లో కూడా మనం లేమని మాట్లాడడం జరిగింది. మనం ఒకటే అడుగుతున్నాం, స్త్రీశక్తి ముందు స్త్రీశక్తి తర్వాత. ఎవరైతే మహిళలకి ఫ్రీ బస్సు ప్రభుత్వం చేకూర్చిందో దానికి మనం ఆహ్వానిస్తూ ఆ బస్సుని ప్రజలకి చేరువుగా తీసుకునే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి ఈ పథకం సక్సెస్ అయ్యే విధంగా మాతో పాటు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిసారి విజ్ఞప్తి చేసినా కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఉన్న బస్సులతో తిప్పడం కష్టం. బస్సులు మార్గ మధ్యంలో ఆగిపోయినా, మార్గ మధ్యంలో ఎక్కకపోయినా ప్రజలు డ్రైవర్ కండక్టర్లు ముద్దాయిలుగా చేసి మాట్లాడడం ఇంకా బాధాకరం. తక్కువ బస్సులతో తక్కువ స్టాఫ్తో మనం తిప్పినప్పటికీ కూడా పెరిగినటువంటి ప్యాసింజర్ రేషియో ఉన్న బస్సులు చాలు అయినప్పటికీ కూడా మనం తిప్పుతున్నాం. మనం చెప్పేది ఒకటే, స్క్రాప్ బస్సులు ఎన్ని స్క్రాప్కి వెళ్తున్నాయో అన్ని బస్సులు కొనుగోలు చేయాలి, ప్రజలకి చేరువుగా ఆర్టీసీ బస్సులు నడపాలనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు, పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఐఆర్ ప్రకటించడం, అదేవిధంగా గ్యారేజ్ సిబ్బందిని పెంచుకోవడం, ఆర్టీసీ రిక్రూట్మెంట్ ద్వారా డ్రైవర్లను కండక్టర్లను పెంచుకోవడం, తద్వారా ఆర్టీసీ మనుగడ సాధ్యమని పదే మనం కోరుతున్నాం. ఈ దిశగా మనం అడుగులు వేస్తూ మేనేజ్మెంట్ ఈ 2 రోజుల ధర్నా తర్వాత ఏమి మనకు సూచనలు ఇస్తుందో దాన్ని బట్టి రాబోయే కాలంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర కమిటీగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం దిశగా మీరందరూ సహకరిస్తారని ఈ 2 రోజుల ధర్నా కార్యక్రమానికి చేసి
ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కావున ముఖ్య అతిథిగా రాష్ట్ర సహాయ కార్యదర్శి బిఎస్ కుమార్ గారు మరియు రీజనల్ ప్రెసిడెంట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మధు గారు ఎవరైనా ఇస్తారని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని కోరుతున్నాను. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం 2వ రోజు ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా శ్రీకాకుళంలో కూడా 2వ రోజు ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఇందాక కొన్ని పాయింట్లు చెప్పాం. అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని పాయింట్లు ఉన్నాయి. మెయిన్గా మన కండక్టర్ సోదరులు ఇబ్బంది పడుతున్న టిమ్ములు. ఈ టిమ్ముల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల టిమ్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కాస్ట్ని మన కండక్టర్ సోదరుల కిందకి రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు ఈ డ్యామేజ్ కాస్ట్ మన మీద చేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం కట్టము అని నిశ్చితంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్లను రాష్ట్ర మేనేజ్మెంట్ దగ్గర తెలియజేయింది. లేదు మీరు కట్టాల్సిందే అని అన్నారు. లేదు పాత మిషన్ మేము 80% డ్యామేజ్ అయితే మేము కట్టమని భీష్మించి కూర్చున్నాము. ఈరోజు ఆ ధర్నా కార్యక్రమం ఆ పాయింట్ పెట్టడం. అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి చెప్పారు, శ్రీశక్తి ముందు శ్రీశక్తి తర్వాత ఏ విధంగా పనిభారం పెరిగిందో, ఏ విధంగా క్రియేటివ్ కేసు రాస్తున్నారో మనం నిన్న పూర్తిగా వివరించింది. దీని గురించి కూడా మన రాష్ట్ర మంత్రి పూర్తిగా పరిశీలించి కొన్ని సూచనలు చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా అమలు చేయాలని కూడా ఈ సమావేశం నుంచి మేనేజ్మెంట్ని కోరుతున్నాము. మెయిన్గా మనము గవర్నమెంట్కి అగెనిస్ట్గా చేయలేదు. మన న్యాయమైన కోరికల కోసము ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా నాన్ ఆపరేషన్లో సమస్య రోజుకి సమస్యలు పెరిగిపోయి వాళ్ళు కూడా పనిభారం పెరిగిపోతా ఉంది. అక్కడ కూడా వాళ్ళ న్యాయమైన కోరికల్ని తీర్చాలని, అదేవిధంగా నాన్ ఆపరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి ప్రమోషన్లను వెళ్ళచ్చు కానీ పెండింగ్ పెట్టారు. కాబట్టి దాన్ని ఈ ధర్నాలను పాయింట్ పెట్టి ప్రజాదస్తులు ఇప్పించాలని ఈ సమావేశం నుంచి మనం మేనేజ్మెంట్ని కోరుతున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో మెయిన్గా ఈ ఎలక్ట్రికల్ బస్సుల గురించి నిన్న కొన్ని చోట్ల వచ్చినాయి. మనకి లేదు ఎలక్ట్రిక్ బస్సులు కొంటాము కానీ ఎక్కడో కొద్దిగా అసంతృప్తిగా చెప్తున్నారు. మన రాష్ట్ర చైర్మన్ కానీ మంత్రివర్యులు కానీ లేదండి, ఖచ్చితంగా మీరు ఎలక్ట్రిక్ బస్సు కొనండి. అది కూడా కొనేది కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏపీఎస్ఆర్టీసీ డబ్బులతో కొని మా సోదరులైన కండక్టర్ సోదరులు కానీ డ్రైవర్ సోదరులు కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ సోదరులు కానీ వాళ్ళే పనిచేయాలని ఈ సమావేశం గురించి మేనేజ్మెంట్కి మరోసారి మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిస్తే సంసిద్ధంగా ఉండడానికి మేము ముందుంటామనేసి ఈ సమావేశం నుంచి ప్రతి ఒక్కరూ తప్పటి రూపంలో తెలియజేసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాణిపాకం వినాయకుడిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. కాణిపాకంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడి. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో రేపు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే ఫిర్యాదుదారులు జిల్లా కలెక్టరేట్కు రావాలి. ప్రజలకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి. జనగణన 2027లో భాగంగా ఇంటింటి నుండి సమాచారం సేకరించే విధానాన్ని పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. జనగణన గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.